నెల్లూరు నగరంలోని స్థానిక ఉస్మాన్ సాహెబ్ పేట నజీతోట మెయిన్ రోడ్డు అంబేద్కర్ బొమ్మ వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరమునందు గురు పౌర్ణమి మరియు ప్రథమ వార్షికోత్సవం మహోత్సవంలో భాగంగా నిత్య కార్యక్రమాలు పూలంగ సేవ పల్లకి సేవ కొనసాగించారు. అందులో భాగంగా ప్రథమ వార్షికోత్సవ కలిస అభిషేకం, పంచామృత అభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమం మరియు మూలమంత్ర హోమం నిర్వహించారు. అనంతరం సాయిబాబా వారి నగర ఉత్సవం, విశేష పూల అలంకరణ, సాయి భజనతో సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుత్ అలంకరణ, వివిధ వాయిద్యములలో తెనాలి బ్యాండు మేళాలు, బాణాసంచలతో అత్యంత వైభవంగా నగర ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా షేగు షణ్ముఖరావు, వాణి మహేంద్ర కుమార్, రాజ్యలక్ష్మి దాతలుగా వ్యవహరించారు. మందిరానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను మందిరం నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు, చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్, కమిటీ సభ్యులు కంటే సత్యనారాయణ, ప్రధాన అర్చకులు ఆదిశేషయ్య శర్మ, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నజీతోట వీధి అంబేద్కర్ బొమ్మ దగ్గర గల బాబా మందిరంలో మనం బ్రహ్మోత్సవం గురు పౌర్ణమి సందర్భంగా సంబంధంగా 10 రోజులు బాబా భజనలు, స్నానదానాలతో పూలంగ సేవలు, అలాగే ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు. ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాలు బాబా పేరులో ఆయన్ని మళ్ళా పెద్ద గుడిగా మేము అనిపించే సందర్భంగా ఈ మందిరంలో ఈ ఉత్సవం అనేది ఈ మధ్యకాలంలో లేదు. ప్రతి ఒక్కరు కూడా ఉత్సవం ఉందని కూడా కొందరికి తెలుసు. మొన్ననే పాంప్లెట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మా వీధిలో దాకా సౌనపేట అంతా కూడా జరిపాము. ప్రతిరోజు ఏదో ఒక ఉభయం ఇక్కడ జరుగుతూనే ఉంది. మా దగ్గరలో కూడా యజ్ఞాలు, యాగాలు, భగవంతుడి ప్రార్థనలు, అలాగే సత్సంగాలు అన్ని పెట్టి ఈ వారం రోజులు గడిపాం. ఈ రోజు మా ప్రముఖ వ్యాపారవేత్త మా షేగు సల్మాన్ గారు ఈ మందిరానికి అనేక సదుపాయాలు కల్పించి అంతా గుడి కూడా సక్రంగా చూసుకుంటారు. మీకు దిగులు లేకపోవడం వారిని చైర్మన్ అయిన నాకు వారు చెప్తూ మేము ఓటేద్దానంతో ఈ మందిరాన్ని కూడా లక్షణంగా తయారు చేసి 10 మంది మీరందరూ కూడా నచ్చేటట్టు ఆ బాబాను మీ మనసుల్లో నిలబడతారు. ఇక్కడికి విచ్చేసిన జనాలందరూ కూడా బాబా ఎప్పుడు కూడా మీకు ఆదరాభిమానాలు, ఆయన అనుభవాలు. ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవాల సందర్భంగా
మరి ఈ నదీతో ఉన్నటువంటి బాబా మందిరంలో ప్రత్యేకంగా ఉదయం నుంచి ప్రత్యేకమైన హోమములు, కలశాభిషేకములు, పంచామృత అభిషేకములు ఇవన్నీ కూడా ఉదయం నుంచి 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపడం జరిగింది. అనంతరం మరి ఇక్కడ సత్సంగం, సాయిబాబా భజనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్రీనివాసరావు వారి బృందం 60 మంది వచ్చి ఉదయం 3 గంటల సేపు ఈ యొక్క సాయిబాబా భజనలు, సత్సంగం అద్భుతంగా చేశారు. బాబాకు సత్సంగం అంటే అమిత ప్రీతి కాబట్టి ఈ సత్సంగాలు ఖచ్చితంగా చేయాలని ఈరోజు ఇక్కడ మరి సత్సంగాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి పేదవారం కూడా మరి శ్రీనివాసరావు గారు వచ్చి ఇక్కడ సత్సంగాలు, భజనలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈరోజు సాయంత్రం విశేషం ఏంటంటే బాబా గారికి ప్రత్యేకమైన పూలంగ సేవ చేయడం జరిగింది. ఈ పూలంగ సేవకి మరి అద్భుతంగా మరి శివయ్య గారు ఈ యొక్క అలంకారాన్ని, అట్లే నగరోత్సవ అలంకారాన్ని కూడా వారే చేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మరి కొద్ది నిమిషంలో నగరోత్సవ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. రేపటితో ఆఖరా రోజు. ఈ ఆఖరా రోజు మరి ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా సుమారు 200 మందికి మరి అన్నదాన కార్యక్రమం, 2000 మందికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని బాబా తీర్థ ప్రసాదములు, అన్న ప్రసాదములు స్వీకరించవలసిందిగా తెలియజేస్తుంది. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఉంది. మరి ఈ బాబా టెంపుల్ నూతనంగా మళ్ళీ నిర్మాణం చేసి ఈరోజు 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరం సందర్భంగా ఈ నగరోత్సవ కార్యక్రమం, అలాగే కలశాభిషేకం వార్షికోత్సవం సందర్భంగా బాగా ప్రత్యేకంగా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అన్నిటికీ కూడా మా చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం గారు, ఉపాధ్యక్షుడు జయరామయ్య గారు, మరి కమిటీ నెంబరు కండే సత్యనారాయణ గారు, జాయింట్ సెక్రటరీ మహేంద్ర కుమార్ గారు, వారంతా కూడా మరి ఈ కార్యక్రమానికి దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడడం జరిగింది. వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులందరం కూడా ఉభయకర్తలుగా వ్యవహరించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా నగరోత్సవానికి ఇచ్చేసి మరి బాబా నగరోత్సవాన్ని పురవీధుల్లో చివరి వరకు కూడా బాబా వెంట ఉండి బాబా కృపను పొందాలని చెప్పి కోరుకుంటున్నాను.